ఇంకా తేడా పెన్షన్ మాకు అక్కడికి వెళ్ళి వేరే వాటికి అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు జగన్ పరిపాలన వచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు పెన్షన్. తర్వాత కొన్ని పథకాలు మాత్రం మాకైతే అందలేదు. అంటే జాబులు కానీ ఇల్లులు కానీ ఏటి లేవు, వస్తుంది కానీ ఇంటికి వచ్చి ఇస్తాను పెన్షన్. కానీ వాలంటీర్లు మాత్రం చాలా మెచ్చుకోవాలి. వాళ్ళు ఇంటికి వచ్చి మాకు ఉదయం 6:30కి 7 గంటలకి పెన్షన్ ఇస్తానమాట. ఇంటికి వచ్చి లేపేసి ఇస్తానమాట. కానీ అది మాత్రం బాగుంది. ఇలాగే ఇంకా జగన్ పరిపాలన వస్తే ఇలాగే సేమ్ కూడా మాకు ఇలా ఇస్తారు. వేరే వేరే తలగా వచ్చిందనుకో, వేరే గెలిస్తే మాత్రం మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అదే ప్రకారం వీళ్ళు వచ్చారనుకో మాకు ఇంటికి వచ్చేస్తారు. సేమ్ అలాగే వాళ్ళు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మాకు వికలాంగులకి మాకు వేరేగా లైన్లు ఉండి మాకు ఇచ్చేవారు పెన్షన్. అక్కడికి వెళ్ళాక అక్కడ ఆ లైన్లు ఉండి మాకు 2వ రోజురా 3వ రోజురా ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు అలా కాదు, ఈ జగన్ పరిపాలన చూడు ఇంటికి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను పెన్షన్ కూడా. సచివాలయం బాగానే ఉంది కానీ కొంత ట్యాక్స్ని బాగా ఇస్తారు. మాకు చెత్తపని ఒకటే వినియోగించుకుంటే ఇంట్లో దానివల్ల ఆ పెన్షన్ రావడం వల్ల మాకు చాలా పనికి వస్తుంది. ఇంట్లో సరుకులకి తిండి పనికి వస్తుంది. తర్వాత ఈ వేరే ఖర్చు కాదు, పప్పులు ఇవి కాయగూరలు కొనుక్కున్నా సరిపోతుంది. కానీ పెన్షన్ కూడా మాకు పెంచాలని కోరుతున్నాం. మాకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత సౌకర్యం లేదండి. గత అదే వేరే టీడీపీ ఉన్నప్పుడు అది లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ నుంచి కొంత బాగుంది, చాలా బాగుంది. వాలంటీర్ కూడా ఇంటికి వచ్చే పెన్షన్ ఇవ్వడం మాత్రం చాలా గ్రేట్. వాళ్ళు ఉదయం 5 గంటలు లేచి పెన్షన్ ఇవ్వాలంటే గ్రేట్. వాళ్ళు పెంచుకోవాలి. నేను సచివాలయం మాట పక్కన ఉంది, వాలంటీర్లు మాత్రం హైలైట్ అయింది. ఇక్కడ మాత్రం వాళ్ళు 5:30కి 6 గంటలకి తలుపు కొట్టేసి పిఎఫ్ వచ్చి డైరెక్ట్ పెన్షన్ ఇస్తున్నాం. కొంతమంది నెట్ అవర్ పని చేయకపోయినా మళ్ళీ ఒక 2 అవర్స్ మళ్ళీ వస్తామని మళ్ళీ వచ్చి ఇస్తున్నారు అనమాట. అంటే అప్పటికి తేడా ఏంటంటారు? అంటే ఇప్పుడు పెన్షన్ విషయంలో కానీ అంటే అసలు ఎలా ఉంది? అసలు పెన్షన్ కూడా అన్నీ బాగానే ఇస్తున్నారండి. అన్నీ ఇల్లు కూడా అన్నీ వచ్చాయి, అన్నీ బాగానే ఉన్నాయి. గతంలో మీకు ఇలాంటి పథకాలు వచ్చాయి గత ప్రభుత్వం? లేదండి లేదండి. అంటే మీ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉన్నా సార్? వాలంటీర్ కానీ అంటే సచివాలయ వ్యవస్థ ఎలా ఉన్నా సార్? అందరూ బాగానే వర్క్ చేస్తున్నారు. అందరూ చెప్పండి అసలు ఎట్లా ఉంది? అసలు గతంలో పెన్షన్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడేవారు కదా, లైన్లో నుంచి అంటే ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అంత బాగుందండి, అంత ఇబ్బంది లేదు, దేనికి కూడా ఇబ్బంది లేదు. అమ్మఒడి వచ్చిందండి. మరి ఇవిడ ఇది ఇంకోటి ఏది ఉంది కదా, ఇంకా ఈ నెల సేవతే మరి ఇంకా రాలేదు కదండి. మా ఎన్నికి వస్తుంది కదా, అన్ని రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు అమ్మఒడి ఎలా ఉన్నా సార్? అంటే ఇప్పుడు ఫీజులు కట్టే చాలా ఇబ్బంది పడేవారు కదా గతంలో. ఇబ్బంది పడేవారండి. అమ్మఒడి రావడం ఎలా ఉన్నారు అసలు? ఇవి రావడం వల్ల కొంచెం మాకు అందుబాటులో అన్ని కొద్దిగా ఉందండి. మాకు ఉపయోగంగా ఉంది. చంద్రబాబుకి జగన్ తేడా అని చెప్పగలరు? తేడా అంటే బాగా తేడా ఉందండి. చంద్రబాబు ఇటువంటి ఏమీ లేవండి. అమ్మఒళ్ళు పెన్షన్లు ఇల్లు ఏమీ లేవండి మాకు. అప్పుడు జగన్ ప్రభుత్వం అన్నీ ఉన్నాయండి. ఇల్లు వచ్చిందంటే అంటే మీకు ఎవరి ద్వారా వచ్చింది? జగన్ ద్వారా వచ్చింది కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.